టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో దట్ ఈస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ కూడా నేను మీకు చెప్తాను. దట్ ఈజ్ అబౌట్ ది ఆర్గనైజేషన్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో ఈ నాటో యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రజెంట్ కాంటెక్స్ట్ వరకు ఏ విధంగా గ్రో అయ్యింది, ఇవాల్వ్ అయ్యింది, ప్రజెంట్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంతా కూడా మనం క్లియర్గా చూద్దాం, రైట్? సో ఎందుకు చూడాలి? ఎందుకంటే ఇప్పుడు నాటో అనేది కరెంట్ అఫైర్స్లో ఉంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ 2 రీజన్స్. అండ్ ఆ 2 రీజన్స్ అనేది వన్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్, దట్ ఈస్ నాటో 75 ఇయర్స్. క్లియర్? నాటో స్టార్ట్ అయ్యి 75 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో అందుకని నాటో ఆర్గనైజేషన్ యొక్క రిలవెన్సీ అనేది ఇప్పుడు ఉందా, పోయిందా, ఉంటే ఏ విధంగా ఉన్నది అనేది కూడా మనం మొత్తం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట, రైట్? ఎస్. అండ్ సో ఇది ఎంత ఇంపార్టెంట్ కాబట్టి బోత్ ప్రిలిమ్స్లోని మెయిన్స్లోని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇన్ డీటెయిల్డ్గా మనం పూర్తిగా డిస్కషన్ అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, దట్ ఈజ్ నాటో. నాటో అంటే ఏంటి? ది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అయితే నేమ్లో ఉంది అది ఒక ట్రీటీ బేసిస్ మీద వెళ్తుంది అని, అవునా? అయితే ట్రీటీ బేసిస్ మీద వెళ్తుంది అంటే దీనికంటూ కొంత బ్యాక్గ్రౌండ్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో అయితే దీని ఆరిజిన్ అనేది ఎందుకు జరిగింది అనేది ముందు మనం చూద్దాం, రైట్? అండ్ ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ వరల్డ్ వార్ 2 1939 to 1945. క్లియర్? సో అయితే 1939 to 45 వార్లో దే ఆర్ ది ఆలిడ్ పవర్స్ అండ్ ది యాక్సిస్ పవర్స్. ఆలిడ్ పవర్స్కి ఆపోజిట్లో ఇట్ ఈస్ ది యాక్సిస్ పవర్స్. సో ఆలిడ్ పవర్స్లో వీ సీ ది పవర్ఫుల్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ, ద యూకే అండ్ ఈవెన్ రష్యా కూడా వరల్డ్ వార్ 2 టైంలో ఆలిడ్ పవర్స్ సైడే ఉంది, రైట్? వర్సెస్ యాక్సిస్ పవర్స్ ఎవరు? దట్ ఈజ్ ఆఫ్ ది జర్మనీ, జపాన్, ఇటలీ. సో ఈ యాక్సిస్ పవర్స్ నేషన్స్ ఈ వార్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ వార్లో క్లియర్గా యాక్సిస్ పవర్స్ అనేవాళ్ళు ఓడిపోయారు, ఆలిడ్ పవర్స్ గెలవడం జరిగింది, రైట్? సో ఈ 1939-45 ముందు వరకు కూడా వరల్డ్ లెవెల్లో ది హయ్యెస్ట్ సుప్రీం పవర్ కింద యునైటెడ్ కింగ్డమ్ అనేది ఉండేది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ అన్నీ కూడా యునైటెడ్ కింగ్డమ్ చేతుల్లోనే ఉండేవి. సో యూకే చాలా పవర్ఫుల్గా వరల్డ్ మొత్తం కూడా కనిపించేది అనమాట. బట్ వరల్డ్ వార్ 2 కంప్లీట్ అయిన తర్వాత యూకే పవర్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోవడం అనేది జరిగింది, రైట్? అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, దట్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ రష్యా. ఈ 2 నేషన్స్ అనేవి ఈరోజు గ్లోబల్ లెవెల్లో అంటే ద టైమ్ ఆఫ్ 1939-45లో బైపోలార్ వరల్డ్గా నిల్చొని ఉండడం అనేది జరిగింది. బైపోలార్ వరల్డ్ అంటే ఏంటి? బైపోలార్ వరల్డ్ అంటే ప్రపంచం మొత్తానికి 2 పోల్స్. సో ఒక పోల్ ఈజ్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అనదర్ పోల్ ఈజ్ బై రష్యా, దట్ ఈజ్ యునైటెడ్ సోవియట్, క్లియర్? యుఎస్ఎస్ఆర్ అని మనం చూస్తాం. సో యునైటెడ్ స్టేట్స్ అండ్ యుఎస్ఎస్ఆర్ ఈ 2 నేషన్స్ అనేవి వరల్డ్ లెవెల్లో 2 పోలార్స్ కింద ఉన్నాయి కాబట్టి బైపోలార్ వరల్డ్. బై అంటే 2 అంటాం. సో ఈ 2 కూడా పోల్స్లా నిల్చున్నాయన్నమాట. అయితే ఎందుకు ఈ మధ్య డిఫరెన్సెస్ అనేవి వచ్చాయంటే యునైటెడ్ స్టేట్స్ రష్యాకి చెప్పకుండా ది న్యూక్లియర్ బాంబ్ అనేది, ఆటమ్ బాంబ్ అనేది తయారు చేసి జపాన్ మీద వేయడం అనేది జరిగింది. సో దీంతో ఫ్రెండ్షిప్ విత్ యునైటెడ్ స్టేట్స్ అనేది రష్యాకి చాలా డౌట్ఫుల్గా ఉందన్నమాట, రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, యునైటెడ్ స్టేట్స్ అంతా కూడా ది కంట్రీ ఇట్ ఈస్ ఆఫ్ క్యాపిటలిస్ట్ ఇన్ నేచర్, కంప్లీట్లీ క్యాపిటలిస్ట్ ఇన్ నేచర్. బట్ యుఎస్ఎస్ఆర్ విషయంకి వచ్చేసరికి ఇట్ ఈజ్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ అండ్ ది సోషలిస్ట్ ఇన్ నేచర్, రైట్? సో యుఎస్ఎస్ఆర్ అనేది కమ్యూనిస్ట్ అండ్ సోషలిస్ట్ ఇన్ నేచర్. సో వీళ్ళిద్దరి మధ్యన ఐడియాలజికల్ క్లాషెస్ అనేవి క్లియర్గా ఉన్నాయన్నమాట. సో ఈ టైంలో 1945 తర్వాత గ్లోబల్ లెవెల్లో స్టెబిలిటీ అనేది ఉండాలి అని ఎస్ అఫ్ కోర్స్ యునైటెడ్ నేషన్స్ అనే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ అందరూ కూడా ఈరోజు యునైటెడ్ నేషన్స్లో భాగంగానే ఉంటున్నారు, రైట్? సో యునైటెడ్ నేషన్స్ యొక్క మెయిన్ రోల్ కూడా ఏంటి అంటే కంట్రీస్ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గించి కోఆపరేషన్ అనేది పెంచి స్టెబిలిటీ ఆఫ్ ది వరల్డ్ని కాపాడాలి, మరొక వరల్డ్ వార్ అనేది ఈ ప్రపంచం చూడకూడదు అనేది యునైటెడ్ నేషన్స్ యొక్క మెయిన్ గోల్ అండ్ రోల్ అనమాట, రైట్? ఎస్. అయితే 1945 తర్వాత ఈ 2 పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సుప్రిమసీ, రైట్?
సో బోత్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ది ఎకనామిక్ మైట్. క్లియర్? సో ఇద్దరు కూడా ఎవరు రిచ్చో చూద్దామని, రైట్? సో ఎకనామిక్ మైట్ ఎవరికన్నా ఎవరు రిచ్ అని, అండ్ ఇది మాత్రమే కాకుండా ది స్ట్రాటజిక్ స్టేటస్ కూడా చూసుకుంటున్నారు. అంటే ఎవరు ఎన్ని కంట్రీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఎవరి కంట్రోల్లోకి ఎంతమంది వస్తారు, ఆల్ దిస్ ఈజ్ టు షో దేర్ పొలిటికల్ మైట్. క్లియర్? వాటి యొక్క ఎకనామిక్ మైట్తో దే వాంట్ టు ఆల్సో షో ద మిలిటరీ మైట్ ఆఫ్ ది నేషన్స్. సో ఎవరు మిలిటరీలీ సుపీరియర్, ఎవరు ఎకనామికల్లీ సుపీరియర్, ఎవరు స్ట్రాటజిక్గా వేరే కంట్రీస్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించుకుంటున్నారు, ఈ విధమైన క్లాషెస్ అనేవి యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్కి రావడం అనేది జరిగిందనమాట. సో వీళ్ళిద్దరు ఇప్పుడు వరల్డ్ లెవెల్లో వాళ్ళ కెపాసిటీస్ అనేవి చూపించుకోవాలనుకుంటున్నారు. ఎందుకు? ఒకటి డామినేటెడ్ బై క్యాపిటలిజం. సో క్యాపిటలిజం అనే ఐడియాలజీ ఉండాలా, డెమోక్రటిక్ అనే ఐడియాలజీ ఉండాలా, ఆర్ కమ్యూనిస్ట్ సోషలిస్ట్ అనే ఐడియాలజీ ఉండాలా? సో ఏ ఐడియాలజీ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది అన్న ఐడియాలజికల్ క్లాష్ అనేది స్టార్ట్ అయింది. సో దీంతో 1945 తర్వాత, మెయిన్లీ 1950s తర్వాత వరల్డ్ లెవెల్లో మనం మరొక వార్ అనేది చూస్తాము. బట్ దట్ ఈస్ కాల్డ్ ది కోల్డ్ వార్. కోల్డ్ వార్ అంటే ఏంటి అంటే, ఈ సుపీరియర్ కంట్రీస్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా వార్లో దిగకుండా ఇండైరెక్ట్గా వాళ్ళ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట వేరే వేరే నేషన్స్కి. క్లియర్? సో దట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యుఎస్ఏ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ వేరే నేషన్స్ ఎప్పుడు కూడా క్లాషెస్లో ఉండడం అనేది జరుగుతుంది. రైట్? సో దిస్ ఈజ్ అప్ టు ద బ్యాక్గ్రౌండ్. అయితే ఈ టైంలోనే ఈ కోల్డ్ వార్ ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 తర్వాత స్టార్ట్ అవ్వడం జరుగుతుందో, దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది సైలెంట్ వార్ బిట్వీన్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ యుఎస్ఎస్ఆర్. ఈ టైంలో ద ఇంపార్టెన్స్ అండ్ రిలవెన్స్ ఆఫ్ నాటో హ్యాస్ కమ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. జనరల్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే హైదరాబాద్ మాత్రమే వెళ్ళాలి, హైదరాబాద్ ఢిల్లీలోనే మాత్రమే మంచి కోచింగ్ ఉంటుంది అనుకుంటారు. రైట్? అయితే ఒక్కసారి మన ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. సో వైజాగ్లోనే, సో హైదరాబాద్ లాంటి ఈక్వల్ క్వాలిటీ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి చూసుకున్నట్లయితే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎల్టీఎక్స్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది కదా. సో దిస్ ఈజ్ సురేష్ సార్. సో మనకి ఇక్కడ కోర్సెస్ అన్ని చూడండి: జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, అండ్ ఇంకా ఆఫ్లైన్ జాయిన్ అయితే 19 బుక్స్ కూడా సిసాట్తో కలిపి పూర్తిగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే దిస్ ఈజ్ ది ఓపెన్ ఛాలెంజ్. దట్ ఈజ్ మీరు 3 days క్లాస్కి అటెండ్ అవ్వండి, మొత్తం కూడా తెలుసుకోండి, ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ అయితే జాయిన్ అవ్వండి. రైట్? సో ఒకసారి చూడండి, దిస్ ఈజ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ సెక్టర్ 3 ఎంవిపి కాలనీ. సో మీరు యూట్యూబ్ ఛానల్ అనేది ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అండ్ సో ఒకసారి చూడండి ఇక్కడ, దట్ ఈస్ నో యువర్ ఫ్యాకల్టీ కింద. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నో అబౌట్ మీ, దిస్ ఇస్ శ్రీనివాస్. సో ఇట్లానే మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ క్లాసెస్ అనేవి తీసుకుంటే రెస్పెక్టివ్ లెక్చరర్స్ కూడా, ఫ్యాకల్టీ కూడా ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. దిస్ ఇస్ శ్రీనివాస్. సో ఐ డన్ మై BA అండ్ ఐ హోల్డ్ గోల్డ్ మెడల్ ఇన్ ఎకనామిక్స్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఐ గివెన్ యూపీఎస్సీ మెయిన్స్ ట్వైస్ అండ్ గ్రూప్ 1 మెయిన్స్. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. సో ఐ జనరలీ డీల్ ది పాలిటీ గవర్నెన్స్ అండ్ ది ఆంథ్రోపాలజీ ఆప్షనల్. రైట్? ఎస్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొత్తం యూరోప్ అంతా కూడా తన కంట్రోల్లోకి రావాలి. సో క్యాపిటలిజం అనేది స్ప్రెడ్ అవ్వాలి, కమ్యూనిజం, సోషలిజం లాంటి ఐడియాలజీ స్ప్రెడ్ అవ్వకూడదు అని అనుకున్నారు. అండ్ యూరోప్లో కూడా ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ యూరోప్ అంతా కూడా ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంట్రోల్లో ఉన్నట్టే ఉన్నారన్నమాట. బట్ ప్రాబ్లం ఏంటి అంటే, యుఎస్ఎస్ఆర్ అనేది చాలా చాలా పెద్ద నేషన్. రైట్? సో జియోగ్రఫికల్లీ ఇది చాలా పెద్ద నేషన్. సో అయితే ఇది దాని బోర్డర్లో ఉన్న కంట్రీస్ని కూడా తన ఇన్ఫ్లుయెన్స్లోకి తెచ్చుకోవాలి. ఐదర్ వే, ఎకనామికల్ ఇన్సెంటివ్స్ ఇచ్చైనా ఆర్ పొలిటికల్గా తన యొక్క క్లౌడ్ని చూపించి భయపెట్టైనా, ఏ విధంగా అయినా సరే ఒక్కొక్క కంట్రీని కూడా తన వైపు తీసుకొని రావాలి అని యుఎస్ఎస్ఆర్ కూడా థింక్ చేస్తుంది. ఈ టైంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏమనుకున్నది అంటే, కంప్లీట్గా ది అట్లాంటిక్ ఓషన్ అంతా కూడా, అట్లాంటిక్ ఓషన్ అండ్ అట్లాంటిక్ ఓషన్ని ఆనుకున్న నేషన్స్ అన్నీ కూడా యునైటెడ్ స్టేట్స్ కంట్రోల్లో ఒక అంబ్రెల్లా కింద ఉన్నట్లయితే యుఎస్ఎస్ఆర్ యొక్క థ్రెట్ అనేది కంట్రోల్ చేయగలము అని అనుకున్నారనమాట. సో దిస్ హ్యాస్ గివెన్ ది బర్త్ టు ద ఐడియా ఆఫ్ ది కలెక్టివ్ డిఫెన్స్ దట్ ఈస్ కాల్డ్ నాటో. నాటో అనే కలెక్టివ్ డిఫెన్స్ మెకానిజంని స్టార్ట్ చేయడం జరిగింది. కలెక్టివ్ డిఫెన్స్ మెకానిజం. అయితే
సార్ కలెక్టివ్ డిఫెన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు ఇండివిజువల్గానే రష్యాని ఎదుర్కోవచ్చు కదా, ఆర్ యుఎస్ఎస్ఆర్ని ఎదుర్కోవచ్చు కదా. వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ద టైమ్ ఈజ్ ఆఫ్ వరల్డ్ వార్ టూ తర్వాత వెస్టర్న్ పార్ట్ ఆఫ్ యూరోప్లో ఉన్న కంట్రీస్ దగ్గర అంత అమౌంట్స్ డబ్బులు అనేవి లేదు. ఇండివిజువల్గా యుఎస్ఎస్ఆర్ని ఎదుర్కోలేరు. సో ఒకరి మీద బర్డన్ పడేదానికన్నా అందరూ కలెక్టివ్గా ఉన్నట్లయితే బర్డన్స్ అనేవి షేర్ అవుతాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ కలెక్టివ్ డిఫెన్స్ మెకానిజం అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే మీకు మరొక డౌట్ రావచ్చు, సార్ వరల్డ్ వార్ 2 తర్వాత యునైటెడ్ నేషన్స్ అనేది స్టార్ట్ అయింది కదా, మరి యునైటెడ్ నేషన్స్ యొక్క మెయిన్ రోల్ అండ్ గోలే ఈ విధంగా క్లాషెస్ కానీ వార్స్ కానీ అవ్వకుండా చేయడం కదా. మరి యుఎన్ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి నాటో లాంటి ఆర్గనైజేషన్స్ అనేవి ఎందుకు స్టార్ట్ అయ్యాయి? రైట్. సో యునైటెడ్ నేషన్స్లో డెసిషన్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ చేయడానికి చాలా టైం పడుతుంది. అండ్ యునైటెడ్ నేషన్స్ ప్రకారం యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మాత్రమే లీగల్గా శాంక్షన్స్ వేసి బైండింగ్ రెజల్యూషన్స్ అనేవి పాస్ చేయగలరు. బట్ అటువంటి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో యుఎస్ఎస్ఆర్ కూడా ఒక మెంబర్ కింద ఉండడం అనేది జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ విత్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్లో రష్యాని వాళ్ళు ఏమీ కూడా ఆపలేరు. సో అందుకనే అవుట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ బట్ యుఎన్ ప్రిన్సిపల్స్కి ఏమాత్రం కూడా డ్యామేజ్ చేయకుండా ఒక ఆర్గనైజేషన్ అనేది ఉండాలి అనుకున్నారు. రైట్. ఎస్, అందుకనే మనం చూసుకున్నట్లయితే నాటో యొక్క క్రెడిబిలిటీ అనేది యునైటెడ్ నేషన్స్ చార్టర్లో, దట్ ఈజ్ ఆర్టికల్ 51లో ఉందన్నమాట. ఆర్టికల్ 51 ఆఫ్ యుఎన్ చార్టర్ ఏం చెప్తుంది అంటే ఇండివిజువల్ నేషన్స్ అనేవాళ్ళు కంప్లీట్ సావరెన్ రైట్స్ అనేవి పొందుతారు. కాబట్టి వాళ్ళు కలెక్టివ్ డిఫెన్స్ కావాలి అనుకుంటే ఆర్గనైజేషన్స్ కింద ఫార్మ్ అవ్వచ్చు అన్న హక్కు ఆర్టికల్ 51 ఇవ్వడం జరిగిందనమాట. రైట్. సో దీన్ని ప్రకారంగానే ఆ క్రెడిబిలిటీతోనే నాటో, ది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే డిఫెన్స్ మెకానిజంని స్టార్ట్ చేయడం జరిగింది. నాటో యొక్క కోర్ ప్రిన్సిపల్ ఈజ్ వెరీ సింపుల్, దట్ ఈస్ కలెక్టివ్ డిఫెన్స్ అండ్ కలెక్టివ్ సెక్యూరిటీ. కలెక్టివ్ సెక్యూరిటీ అంటే ఏంటి? కలెక్టివ్ డిఫెన్స్ అండ్ కలెక్టివ్ సెక్యూరిటీ అంటే నథింగ్ బట్ ఉన్న మెంబర్స్లో ఎప్పుడైనా ఎవరైనా వేరే కంట్రీ నుంచి థ్రెట్ అనేది ఫేస్ చేసినట్లయితే మిగిలిన నేషన్స్ కూడా వాళ్ళ మీద థ్రెట్ ఆర్ అటాక్ జరిగినట్టు ఫీల్ అయ్యి సపోర్టివ్గా వెళ్ళాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే నాటో టోటల్ మెంబర్షిప్ అనేది గ్రో అవుతూ 32 మెంబర్స్కి రావడం జరిగింది. రైట్. 32 మెంబర్ కంట్రీస్ అనేవాళ్ళు ఉన్నారు. సో ఒక మెంబర్ మీద ఎవరు అటాక్ చేసినా సరే రిమైనింగ్ 31 పీపుల్ కూడా ఈ 1 మెంబర్కి సపోర్టివ్గా వాళ్ళు జాయిన్ అవ్వడం జరుగుతుందన్నమాట. రైట్. సో 32 పవర్ఫుల్ కంట్రీస్ అనేవి ఒక గ్రూపింగ్ కింద ఉన్నాయి అంటే అది చాలా ఫెరోషియస్గా, డేంజరస్గా ఉంటుంది. అర్థమైందా? సో ద బేసిక్ ఐడియాలజీ అండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నాటో షుడ్ బి వెరీ క్లియర్. రైట్. సో మెయిన్స్ ఓరియంటేషన్లో అడిగితే మీకు ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. సో ఇప్పుడు 75 ఇయర్స్ అయింది. ఈ 75 ఇయర్స్ కూడా అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ స్టార్టింగ్ నుంచి నాటో 32 మెంబర్షిప్ కంట్రీస్ అంటే నో. ఒకవేళ నాటో ఆరిజిన్ అనేది చూసుకున్నప్పుడు కేవలం మనకి 12 కంట్రీస్ మాత్రమే ఫౌండింగ్ కంట్రీస్గా ఉండడం అనేది జరిగింది. అయితే టైం అవుతున్న కొద్దీ అవసరానికి తగ్గట్టుగా మెంబర్షిప్ అనేది పెంచుతూ రావడం అనేది జరిగిందనమాట. రైట్. సో దెర్ ఈజ్ ఎ సింపుల్ థింగ్, నాటో జనరల్లీ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది కన్సెన్సస్. రైట్. కన్సెన్సస్ మెంబర్షిప్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఆల్రెడీ ఆర్గనైజేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తే మాత్రమే కొత్త మెంబర్స్ జాయిన్ అవుతారనమాట. అంటే ఈరోజు 32 ఉన్నారు కదా, అర్థం ఏంటి? మరొక మెంబర్ 33rd మెంబర్ జాయిన్ అవ్వాలంటే 32 కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే 33rd కంట్రీ జాయిన్ అవ్వడం జరుగుతుంది. దీని ప్రకారం ఏంటి? స్టార్టింగ్ 12 కంట్రీస్ ఉన్నాయి, తర్వాత కంటిన్యూస్గా ఎడిషన్స్ అనేవి జరగడం అయ్యింది. సో దీంతో ఈరోజు మనకి 32 మెంబర్ నేషన్స్ అనేవి పూర్తిగా మనం చూస్తామన్నమాట. అయితే ఎవరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఏంటి అనేది ఒక్కసారి పూర్తిగా క్లారిటీ అనేది చూసుకుందాం. ఇప్పుడు నేను ఏదైతే మ్యాపింగ్ అనేది చూపిస్తానో చాలా జాగ్రత్తగా ఆలోచించండి, చూడండి, గుర్తుంచుకోండి. వాటి మీద డైరెక్ట్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేవి మనకు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో చూడమ్మా, ఉగాది సెలబ్రేషన్స్ అయితే యూపీఎస్సీ ఇన్ఫినిటీ బోత్ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ అనేది కలిపి చూడండి. మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది.
ఫీజు వచ్చేసి కేవలం 1,80,000 మాత్రమే పెట్టడం జరిగిందమ్మా ఉగాది సెలబ్రేషన్స్ కాబట్టి. సో ఆఫర్ అనేది మీకు 15th ఏప్రిల్ వరకు మాత్రమే వ్యాలిడిటీగా ఉంటుందన్నమాట. ఓకేనా. అయితే కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ యాక్సెసిబిలిటీ వస్తుంది. సో దీంట్లో మీకు యూపీఎస్సీ క్లాసెస్ మాత్రమే కాకుండా స్టేట్ రిలేటెడ్ పీసీఎస్ ఎగ్జామినేషన్ క్లాసెస్ కూడా మీకు కంప్లీట్గా ఫ్రీగా అవైలబుల్గా వస్తాయన్నమాట. అండ్ బ్యాంక్ రిలేటెడ్ క్లాసెస్ ప్రతిదీ కూడా మీకు అవైలబుల్గా వస్తాయి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు 7893899553. సో దిస్ ఈజ్ ది నాటో మెంబర్షిప్ ఇన్ యూరోప్. యూరోప్లో చూసుకుంటే నాటో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. అయితే 1949 కల్లా నేనేమని చెప్పాను, 12 కంట్రీస్ ఉన్నాయన్నాను కదా. ఆల్ దోస్ ఆర్ ది బెల్జియం కానీ, కెనడా కానీ, డెన్మార్క్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఐస్లాండ్. ఈ ఐస్లాండ్ ఇవన్నీ ముందు నుంచి ఉన్నాయన్నమాట. రైట్. సో ఐస్లాండ్ కానీ, ఇటలీ కానీ, లగ్జంబర్గ్ కానీ, నెదర్లాండ్స్ కానీ, నార్వే. చూడండి నార్వే కూడా ముందు నుంచే ఉంది. నార్వే కానీ, ది పోర్చుగల్. రైట్. యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఇట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ 12 నేషన్స్ కూడా ఇనీషియల్గా 1949లో ఉన్నారనమాట. తర్వాత కంట్రీస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇయర్ అంటే సార్ ఒకేసారి జాయిన్ అయ్యి అంటే నో, తర్వాత కంట్రీస్ అన్నీ కూడా ఒక్కొక్కటి జాయిన్ అవ్వడం జరిగింది. రైట్. అండ్ అవి మనం ఒక్కసారి చూడండి. సో ఈ 12 మెంబర్స్ తర్వాత మనకి మెయిన్ ఇఫ్ యూ అబ్జర్వ్ ది గ్రీస్ కానీ టర్కీ. గ్రీస్ అండ్ టర్కీ ఈ 2 నేషన్స్ కూడా 1952లో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఇఫ్ యూ టేక్ వెస్ట్ జర్మనీ, స్టార్టింగ్ వరల్డ్ వార్ 2 తర్వాత జర్మనీని డివైడ్ చేశారు, వెస్ట్ జర్మనీ అండ్ ఈస్ట్ జర్మనీ అని. వెస్ట్ జర్మనీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ యుఎస్, యూకే, ఫ్రాన్స్ కంట్రోల్లో ఉండేది. ఈస్ట్ జర్మనీ అనేది రష్యా కంట్రోల్లో ఉండేది. సో వెస్ట్ జర్మనీ అనేది 1955లోనే నాటో ఆర్గనైజేషన్లో జాయిన్ అయింది. ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ 1991లో బ్రేక్ డౌన్ అయిపోయిందో వెస్ట్ జర్మనీ ది ఈస్ట్ జర్మనీతో కలిసిపోయింది. క్లియర్. అంటే ఈస్ట్ జర్మనీ చాలా క్లియర్గా వెస్ట్ జర్మనీలో కలిసిపోయింది. సో వెస్ట్ జర్మనీ ఆల్రెడీ నాటో మెంబర్ కాబట్టి ఈరోజు మొత్తం జర్మనీ అంతా కూడా 1955లోనే కలిసింది అని మనం చెప్తామన్నమాట. ఓకేనా. రైట్. సో జర్మనీ మనకి 1955లో జాయిన్ అయ్యింది. అండ్ ఇఫ్ యూ టేక్ స్పెయిన్ 1982లో జాయిన్ అవ్వడం జరిగింది. రైట్. అండ్ తర్వాత వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ చిన్నది గుర్తుంచుకోండి. 1991లో యుఎస్ఎస్ఆర్ బ్రేక్ డౌన్ అయిపోయింది అనమాట. అంటే ఐడియాలజికల్ ఫెయిల్యూర్ అనేది క్లియర్గా కనిపించింది. దాని యొక్క ఇంపాక్ట్ ఏమైంది అంటే ఈ సోవియట్ రిపబ్లిక్స్ అన్నీ కూడా బ్రేక్ డౌన్ అయిపోయాయి, చిన్న చిన్న నేషన్స్ కింద బ్రేక్ డౌన్ అయిపోయాయి అన్నమాట. సో అందుకనే 1999లో నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఎక్కువగా జాయిన్ అవ్వడం జరిగిందనమాట. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్టే 1999లో మనకి జాయిన్ అయినవి దట్ ఈజ్ ద చెక్ రిపబ్లిక్ కానివ్వండి, హంగేరీ కానివ్వండి, పోలాండ్ కానివ్వండి. బట్ 1999 తర్వాత చాలా ఇంకెక్కువగా జాయిన్ అయింది. 2004లో ఎక్కువ కంట్రీస్ జాయిన్ అయ్యారు. లైక్ బల్గేరియా కానివ్వండి, ఎస్తోనియా కానివ్వండి, లత్వియా కానివ్వండి, లిథియానియా కానివ్వండి, రొమానియా కానివ్వండి, స్లోవేకియా కానివ్వండి, స్లోవేనియా కానివ్వండి. ఈ నేషన్స్ అన్నీ కూడా 2004లోనే జాయిన్ అవ్వడం జరిగిందనమాట. రైట్. ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, దట్ ఈజ్ ఇన్ ది ఇయర్ 2009లో మనకి క్రొయేషియా కానివ్వండి, అల్బేనియా ఈ రెండు 2009లో జాయిన్ అయ్యాయి. అండ్ 2017లో మాంటెనీగ్రో ఇదొక యూరోపియన్ నేషన్, ఇది జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ 2020లో మెకడోనియా, ది మెసడోనియా ఆర్ మెకడోనియా, ఈ కంట్రీ 2020లో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ లేటెస్ట్ ఎంట్రన్స్ అనేవాళ్ళు చూసుకుంటే 2023లో ఫిన్లాండ్ జాయిన్ అయింది. అండ్ 2024లో స్వీడన్ జాయిన్ అయింది. సో దీంతో నార్డిక్ కంట్రీస్ అన్నీ కూడా ఈరోజు నాటో ఆర్గనైజేషన్లో ఉన్నాయి అని మనం చూస్తాం. రైట్. సో ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మ్యాప్ చూడండి. సో దిస్ ఈజ్ నార్వే, దిస్ ఈజ్ స్వీడన్ అండ్ దిస్ ఈజ్ ఫిన్లాండ్. అవునా. అయితే ఈ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ అనేవి ఇప్పుడు ఎందుకున్నాయంటే వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ నార్వే 1949లోనే జాయిన్ అయింది. బట్ స్వీడన్, ఫిన్లాండ్ మాత్రం ఇప్పుడు దట్ ఈస్ ఫిన్లాండ్ 2023 అండ్ స్వీడన్ 2024లో జాయిన్ అయ్యాయి. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 3 కంట్రీస్ కేవలం నార్వేకి, ఫిన్లాండ్కి మాత్రమే రష్యాతో బార్డర్ అనేది ఉంది, స్వీడన్కి బార్డర్ అనేది లేదు. ఎందుకు వీళ్ళు 23, 24లో జాయిన్ అయ్యారంటే 2022లో రష్యా
ఉక్రెయిన్ మీద అటాక్ అనేది స్టార్ట్ చేసింది. రష్యా ఎప్పుడైతే ఉక్రెయిన్ మీద అటాక్ స్టార్ట్ చేసిందో వెంటనే ఫిన్లాండ్, స్వీడన్ ఈ రెండు కూడా నాటో మెంబర్షిప్ మాకు కావాలి అని చెప్పారు. ఎందుకు? దట్ ఈస్ ద సేమ్ ప్రిన్సిపల్, కలెక్టివ్ సెక్యూరిటీ. సో ఫిన్లాండ్ కానీ స్వీడన్ కానీ సింగిల్గా రష్యాని ఈరోజు ఎదుర్కోలేవు. ఖచ్చితంగా కలెక్టివ్ సెక్యూరిటీ ఉంటేనే వాళ్ళకి సేఫ్టీ అనేది ఉంటుంది అన్న ఉద్దేశంతో నాటో మెంబర్షిప్ అప్లై చేయడం జరిగింది. బట్ చాలా కష్టం మీద వాళ్ళ మెంబర్షిప్ యాక్సెప్టెన్స్లోకి వచ్చింది. అండ్ టుడే రైట్ నౌ దే ఎంజాయ్ ది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అండ్ దే కంప్లీట్లీ హోల్డ్ ద పవర్ టు స్పీక్ విత్ ఇన్ ది నాటో ఆర్గనైజేషన్. అంటే వీళ్ళు ఆల్రెడీ మెంబర్షిప్ పొజిషన్ అనేది తీసేసుకున్నారనమాట. ఓకేనా? సో ఈ కంట్రీస్ అన్నీ కూడా మనకి ఈరోజు ఇప్పటికీ ఉన్నాయి. ఇవి టోటల్గా ఎన్ని కంట్రీస్ అమ్మా? ఇవి టోటల్గా 32 కంట్రీస్. సార్ ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలా? ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సో ఇఫ్ యూ టేక్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లో కూడా యూపీఎస్సీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో సింపుల్ క్వశ్చన్స్ లైక్ దట్ ఈస్ G20 మెంబర్స్లో ఎవరున్నారు అన్న ఆప్షన్స్ లాంటివి ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ యూరోప్ పార్ట్ అంతా కూడా కాస్త కరెంట్ అఫైర్స్లో బికాజ్ ఆఫ్ ఉక్రెయిన్ వార్ వల్ల ఉంటుంది కాబట్టి ఏ మెంబర్స్ నాటోలో ఉన్నారు అండ్ నాటో కూడా 75 ఇయర్స్ కాబట్టి ఈ నాటో మెంబర్ కంట్రీస్ ఎవరు అండ్ రష్యాతో ఏ కంట్రీస్కి బార్డర్స్ అనేవి ఉన్నాయి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్? సో వాటి మీద మనకి యూపీఎస్సీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటట్టు ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ మెంబర్స్ అందరి గురించి కూడా నేను క్లియర్గా ఎప్పుడు ఎవరు జాయిన్ అయ్యారని నేను చెప్పాను. రైట్? ఎస్. సో కమింగ్ టు బ్యాక్, దట్ ఈస్ మెంబర్స్ అందరూ చూసేశారు కదా. సో ఇప్పుడు మనం మళ్ళీ కంటిన్యూషన్ అనేది చేద్దాం. ఒకవేళ మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్గా ఆన్లైన్లోనే ఇంటి దగ్గరే కూర్చొని చేయాలనుకుంటే కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో మనకు బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఫీజు వచ్చేసి కేవలం 50,000 రూపీస్ మాత్రమేనమ్మా. ఆఫర్ అనేది 15th ఏప్రిల్ వరకు మాత్రమే వ్యాలిడిటీ. దిస్ ఈజ్ అండర్ ఉగాది సెలబ్రేషన్స్. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553. దట్ ఈస్ ద ఇయర్ 1949లో మెంబర్షిప్ అనేది ఓపెన్ అయింది. తర్వాత కంటిన్యూగా వెళ్ళడం అనేది జరిగింది. రైట్? అయితే సార్ కలెక్టివ్ సెక్యూరిటీ అని అంటున్నారు కదా, ఇప్పటికీ ఎప్పుడైనా సరే ఈ కలెక్టివ్ సెక్యూరిటీ అనేది ఒక్కసారైనా యూజ్ చేశారా అంటే రైట్, ఎస్, ఆఫ్ కోర్స్. 2001లో ఎప్పుడైతే సెప్టెంబర్ 11 అటాక్ అనేది జరిగిందో, 2001 దట్ ఈస్ సెప్టెంబర్ 11. రైట్? సో సెప్టెంబర్ 11, 2001 అటాక్ జరిగిన తర్వాత ఫస్ట్ టైం నాటో ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ని ఇన్వోక్ చేయడం జరిగింది. అండ్ నాటో ఫోర్సెస్ అందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి అక్కడున్న తాలిబాన్ని డౌన్ చేయాలి అన్న ఉద్దేశంతో వెళ్ళారు. అండ్ యూ ఆల్ నో ద కండిషన్స్. సో దే హ్యావ్ 20 ఇయర్స్ దాటి ఆఫ్ఘనిస్తాన్లో ఉండడం జరిగింది. అండ్ తర్వాత చాలా అంటే నాటో కంట్రీస్ అందరూ కూడా చాలా వరకు లాస్ ఫేస్ చేశారు ఆఫ్ఘనిస్తాన్లో. సో ఇంకా 20 ఇయర్స్ తర్వాత దట్ ఈస్ ఇన్ 2021లో కంప్లీట్గా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు విత్డ్రా అయిపోయారనమాట. రైట్? సో దిస్ ఈజ్ ద సెపరేట్ థింగ్. బట్ మీకు ఒకవేళ యూపీఎస్సీలో క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఎంతవరకు నాటో తన కలెక్టివ్ సెక్యూరిటీ ప్రిన్సిపల్ని యూజ్ చేయలేదు, యూజ్ చేసింది ఒక్కసారి అఫీషియల్గా 2001 సెప్టెంబర్ 11 అటాక్ అయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద నాటో మెంబర్షిప్స్ అందరూ కూడా వెళ్ళి అటాక్ చేయడం అనేది జరిగిందనమాట. సరే, అయితే ఈ నాటో సెక్యూరిటీ మెయింటైన్ చేయడం అనేది చాలా కాస్ట్ కదా. సో ఇటువంటి కాస్ట్లీ అఫేర్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? రైట్? సో ముందు వరకు కూడా కేవలం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాత్రమే హ్యూజ్ ఫండింగ్ అనేది ఇచ్చేది. ఎటువంటి మ్యాండేటరీ ఫండింగ్ మెంబర్షిప్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదన్నమాట నాటోలో. అయితే ఇట్ ఈజ్ ఇన్ 2014లో ఎప్పుడైతే 1991లో రష్యా అంటే యుఎస్ఎస్ఆర్ బ్రేక్ డౌన్ అయిపోయి రష్యా కింద ఫార్మ్ అయిందో ద రెలవెన్సీ ఆఫ్ నాటో అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అని అంటారు. ఎందుకంటే నాటో స్టార్ట్ అయ్యిందే యుఎస్ఎస్ఆర్ యొక్క మిలిటరీ అండ్ ఎకనామిక్ సుపీరియారిటీ నుంచి థ్రెట్ కాకుండా ఉండడానికి. ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ఏ బ్రేక్ డౌన్ అయిపోయి డిఫరెంట్ నేషన్స్ కింద ఫార్మ్ అయిపోయిందో దీని నుంచి థ్రెట్ అనేది మరి రాదు. సో నాటో రెలవెన్సీ అనేది తగ్గిపోతుంది. అవునా? రైట్. బట్ అయినప్పటికీ కూడా నాటో కంటిన్యూస్గా మెయింటెనెన్స్ అనేది చేస్తూ వస్తుంది. ఎందుకు నాటో కంటిన్యూస్గా ఉంది అనేది చూద్దాం. బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే 2014లో రష్యా ఉక్రెయిన్ సో ఉక్రెయిన్ మీద అటాక్ చేసి ఇట్ హ్యాస్ టేకెన్ ద క్రిమియన్ పెనున్సులా ఆఫ్ ఉక్రెయిన్. క్లియర్? సో క్రిమియన్ పెనున్సులాని ఉక్రెయిన్ నుంచి రష్యా తీసేసుకుంది. సో ఎప్పుడైతే ఉక్రెయిన్ దగ్గర నుంచి తీసుకుందో వెంటనే నాటో మన
ఆర్గనైజేషన్ యొక్క రెలవెన్సీ అనేది కోల్పోలేదు. ఇప్పటికీ రష్యా యాక్టివ్గా ఉంది కాబట్టి నాటోని రెజువనేట్ చేయాలి. బట్ ఫండింగ్ అనేది ఇట్లా వెళ్తుంటే సరిపోదు. సో నాటో మెంబర్స్ అందరూ కూడా 2014 దగ్గర నుంచి అట్లీస్ట్ 2% ఆఫ్ దేర్ జీడిపి ఎక్స్పెన్సెస్ అనేవి నాటోకి ఇవ్వాలి. అంటే దట్ ఈజ్ నాటో యొక్క డిఫెన్స్ మెకానిజంని పెంచడానికి. క్లియర్? వాళ్ళ కంట్రీలో డిఫెన్స్ మెకానిజం పెంచుకున్న నాటో పెంచినట్టే, రైట్? సో ప్రతి కంట్రీ కూడా అట్లీస్ట్ 2% ఆఫ్ జీడిపి అనేది వాళ్ళ యొక్క డిఫెన్స్ ఎక్స్పెన్సెస్లో పెట్టాలి. సో అప్పుడే నేషన్స్ అనేవి మరింత సుపీరియర్గా ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద బర్డన్ అనేది తగ్గుతుందన్నమాట. ఈ విధమైన రెజల్యూషన్ అనేది 2014లోనే వీళ్ళు తీసుకోవడం అనేది జరిగింది, రైట్? బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇట్లా రెజల్యూషన్ తీసుకున్నప్పటికీ కూడా హాఫ్ ఆఫ్ ది కంట్రీస్ కూడా అట్లీస్ట్ ఈ 2% ఆఫ్ జీడిపి కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేదన్నమాట. దట్ ఈస్ కేవలం అంటే ఒకటే, ఏదైనా అవసరమైతే యునైటెడ్ స్టేట్స్ ఉంది కదా తను చూసుకుంటుంది. క్లియర్? సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట, రైట్? ఎస్. అయితే ఈ నాటో అనేది 1991 తర్వాత డౌన్ఫాల్ అయినప్పటికీ కూడా, యుఎస్ఎస్ఆర్ డౌన్ఫాల్ అయినప్పటికీ కూడా నాటో రిలవెన్సీగా ఉంది. వై? క్లియర్? ద క్వశ్చన్ ఈజ్ వై నాటో ఈవెన్ ఆఫ్టర్ 1991. మెయిన్ రష్యాని, యుఎస్ఎస్ఆర్ని చూసే భయపడి నాటో అనేది స్టార్ట్ చేయడం జరిగింది. బట్ అటువంటి యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత 1991లో మరి ఇంకా నాటో ఇంపార్టెన్స్ ఏంటి? ఎస్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే దట్ ఈజ్ ఎస్, యుఎస్ఎస్ఆర్ బయటికి వెళ్ళిపోయింది. బట్ అప్పటికే గ్లోబల్ లెవెల్లో కొన్ని కంట్రీస్ అనేవి గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఒకవేళ వాటి వల్ల థ్రెట్ ఉంటుందేమో. సో ఇప్పుడు కేవలం యుఎస్ఎస్ఆర్ అనే కాదు, దీన్ని చాలా వైడ్గా ఇప్పుడు చూస్తున్నారు. నాటో ఏ కంట్రీ అయినా దీని మీద అటాక్ చేసినా నాటో ఉంటుంది కదా, కేవలం యుఎస్ఎస్ఆర్ అనే కాదు కదా. సో దీని యొక్క రిలవెన్సీ అనేది ఎవర్ రిలవెన్సీగా ఉంచడానికి సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చూపిస్తూ చెప్పడం జరిగింది. బట్ ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఆఫ్టర్ ది డౌన్ఫాల్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. అనదర్ నేషన్ ఫ్రమ్ ఏషియా స్టార్టెడ్ రైజింగ్ అండ్ ఈవెన్ కంటెస్టింగ్ ది పవర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, దట్ ఈస్ చైనా. చైనా ఈ మధ్య అగ్రెషన్ అనేది చూపిస్తుంది. చైనీస్ గ్రోత్ అనేది ఈ యూరోపియన్ కంట్రీస్ అందరికీ కూడా టెన్షన్గా ఉంది. సో అందుకనే నాటో రిలవెన్సీ అనేది ఈ రోజుకి కూడా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కంట్రోల్ చేయడానికి ఉందన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, నాటో అనేది ఒక ప్రాపర్ కలెక్టివ్ సెక్యూరిటీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో నేషన్స్ అందరూ కూడా స్టేబుల్గా ఫ్రీగా ఉండే విధంగా నాటో హెల్ప్ చేస్తుందన్నమాట, రైట్? మెంబర్స్ అందరికీ కూడా. అండ్ ఇది మాత్రమే కాదు, బిఫోర్ నాటో వరల్డ్ వార్ కన్నా ముందు యునైటెడ్ స్టేట్స్కి, ఫ్రాన్స్కి అస్సలు పడేది కాదు. క్లియర్? అండ్ ఈవెన్ చాలా వరకు కూడా యునైటెడ్ కింగ్డమ్కి, రష్యాకి, ఫ్రాన్స్కి, రష్యాకి, ఈ నేషన్స్కి అస్సలు పడేది కాదు, రైట్? అండ్ విత్ ఇన్ ద వెస్టర్న్ యూరోప్లో కూడా ఈ పోర్చుగల్, స్పెయిన్, ఈ కంట్రీస్ ఎవరికి కూడా పడేది కాదు. బట్ ఎప్పుడైతే ఈ నాటో మెంబర్షిప్ అనేది స్టార్ట్ అయిందో ఈ నేషన్స్ కూడా వాళ్ళ యొక్క రిలేషన్స్ అనేవి పెంచుకోవడం జరిగింది. అంటే నేషన్స్ యొక్క స్టెబిలిటీ అండ్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి అంటే ఇటువంటి నాటో లాంటి ఆర్గనైజేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎంతైనా ఉంటుంది అని చెప్తున్నారనమాట, రైట్? సో ఫర్ ది స్టెబిలిటీ ఆఫ్ ది రీజియన్, హిస్టారికల్గా నేషన్స్ ఎప్పుడు కూడా ప్రాపర్గా లేరు. నాటో స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు ప్రాపర్గా ఉండడం అనేది జరిగిందనమాట, రైట్? సో దిస్ ఈజ్ వై ద రెలవెన్సీ ఆఫ్ నాటో ఈజ్ ఎవర్ ఎండింగ్ అని చెప్తారనమాట. అయితే ఈ నాటోలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరిగిందనమాట. క్లియర్? ప్రాబ్లమ్స్ ఆఫ్ నాటో అనేది చూద్దాం. సో ఇఫ్ యూ టేక్ నాటో, ద సేమ్ థింగ్. నాటో మెయిన్ స్టార్ట్ చేసింది యుఎస్ఎస్ఆర్కి అగెయిన్స్ట్గా. సో యుఎస్ఎస్ఆర్ అనేది డౌన్ఫాల్ అయిన తర్వాత ఎటువంటి సెక్యూరిటీ మెంబర్షిప్ అనేది దేనికి అని కొంతమంది క్రిటిసైజ్ చేసే విధంగా ఉన్నారు. అండ్ మరొకటి దట్ ఈజ్ ది కంట్రిబ్యూషన్. సో 2% ఆఫ్ జీడిపి కంట్రిబ్యూషన్ అని చెప్పాం కదా డిఫెన్స్ ఎక్స్పెన్సెస్లో. అయితే హాఫ్ ఆఫ్ ది నేషన్స్ కూడా ఈ డిఫెన్స్ ఎక్స్పెన్సెస్ అనేవి పెట్టడం లేదు. సో దీంతో ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద ఫార్మర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా చాలాసార్లు క్రిటిసైజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఏంటి వీళ్ళందరూ కూడా అసలు అమౌంట్ అనేది పెట్టట్లేదు, ఆల్రెడీ 2014లోనే రెజల్యూషన్ లాంటిది తెచ్చుకున్నాం కదా, ప్రతి ఒక్కరు కూడా 2% పెట్టాలి మినిమం అని. బట్ అయినా కూడా చాలా మెంబర్స్ పెట్టడం లేదు. అంటే ఇట్లా చెప్తున్నారు, దట్ ఈజ్ కేవలం 30లో
11 మెంబర్స్ మాత్రమే 2% జీడిపి దట్ పెడుతున్నారు, మిగిలిన వాళ్ళు అసలు పెట్టట్లేదు చాలా వరకు కూడా అని క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఇదొక ఛాలెంజే కదమ్మా, ఇదొక ప్రాబ్లమే కదా. విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లోనే క్లారిటీ అనేది ప్రాపర్గా లేదనమాట. సో ఫినాన్సెస్ అనేవి ఎవరు కూడా పెట్టట్లేదు. మరొక ప్రాబ్లం ఏంటి అంటే దట్ ఈజ్ ఉక్రెయిన్ రీసెంట్గా జాయిన్ అవుతాను అని చెప్పింది. ఈవెన్ నాటో ఆర్గనైజేషన్ కూడా టెన్షన్ పడుతుంది. అంటే ఉక్రెయిన్ అనేది నాటో మెంబర్ కంట్రీ కాదు కాబట్టి రష్యా ఉక్రెయిన్ మీద అటాక్ చేసినా సరే డైరెక్ట్గా ఈ మెంబర్స్ అందరూ కూడా రావడం లేదు. ఒకవేళ ఉక్రెయిన్ మెంబర్షిప్ అనేది తీసుకుంటే రేపొద్దున రష్యా అటాక్ చేస్తే అదొక వరల్డ్ వార్ 3కే వెళ్తుంది అని చెప్పి థింక్ చేస్తున్నారనమాట. సో ఉక్రెయిన్ మెంబర్షిప్ అనేది నాటోలో ఒక గడబిడ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. క్లియర్? అండ్ ఇది మాత్రమే కాదు, ది అదర్ థింగ్ విత్ ఇన్ ది నాటోలో కూడా కంట్రీస్కి మధ్యలో పడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ టర్కీ తీసుకున్నట్లయితే ఎప్పుడైతే ఉక్రెయిన్ మీద రష్యా అటాక్ చేసిందో వెంటనే స్వీడన్ కానీ ఫిన్లాండ్ కానీ నాటో మెంబర్షిప్కి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. బట్ ఇఫ్ యూ టేక్ దట్ ఈస్ ఫిన్లాండ్ 2023 వరకు మోర్ దెన్ 1 year వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ స్వీడన్ అయితే మోర్ దెన్ 2 years 2024 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే టర్కీ క్రిటిసైజెస్ స్వీడన్ కానీ ఫిన్లాండ్ కానీ. సో టర్కీ మీద ఎవరైతే అటాక్ చేస్తున్న కొంతమంది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళకి స్వీడన్ అండ్ ఫిన్లాండ్ వాళ్ళకి సేఫ్ హెవెన్స్ అనేవి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ టెర్రరిస్టులు అందరూ కూడా అక్కడ తలదాచుకుంటున్నారు, ఆ కంట్రీస్ వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాయి అని చెప్పి టర్కీ క్రిటిసైజ్ చేయడం జరిగిందనమాట. సో టర్కీ, స్వీడన్, ఫిన్లాండ్కి అస్సలు క్లాషెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అందుకనే టర్కీ వాళ్ళ మెంబర్షిప్ని యాక్సెప్ట్ చేయలేదు. ముందే చెప్పాను కదా, నాటో మెంబర్షిప్ కావాలి అనుకుంటే కన్సెన్సస్ ఓరియంటెడ్లో ఉంటుందని. ఆ కన్సెన్సస్ లేకపోవడం వల్లే వీళ్ళు చాలా వరకు వెయిట్ చేయడం వచ్చింది. బట్ యునైటెడ్ స్టేట్స్ ప్రెషర్ కానీ అండ్ టర్కీ సపోర్ట్ అనేది తర్వాత మెల్లిమెల్లిగా తెచ్చుకొని వీళ్ళకి కన్సెన్సస్ ఓరియంటెడ్ కానీ ఈరోజు నాటో మెంబర్షిప్ అనేది రావడం జరిగింది. బట్ స్టిల్ ఈ ప్రాబ్లం అనేది ఎగ్జిస్టెన్స్గానే ఉందన్నమాట విత్ ఇన్ ద నాటోలో, రైట్? అండ్ రష్యా మాత్రమే కాదు, ఈరోజు చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతుంది. సో ఈ టైంలో ఈ కలెక్టివ్ సెక్యూరిటీ నాటో లాంటి మెంబర్షిప్ కంట్రీస్ అనేవి చాలా పవర్ఫుల్గా తయారవ్వాలంటే వీటి యొక్క రిలవెన్సీ అనేది చాలా వరకు ఎక్స్పర్ట్స్ చూస్తున్నారనమాట. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది నాటో ఆర్గనైజేషన్ ఇంపార్టెన్స్. కానీ బోత్ ఈరోజు క్లాస్లో ఏదైతే నేను డిస్కస్ చేశానో అదంతా మీరు క్లియర్గా నోట్ డౌన్ చేసుకొని గుర్తుంచుకుంటే బోత్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో కానీ మెయిన్స్ ఓరియంటెడ్లో కానీ ఏ క్వశ్చన్ అయినా సరే మీరు అటెంప్ట్ చేయొచ్చు అనమాట. రైట్? ఎస్.